హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఈ నీట్ యూజీ ఎగ్జామ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవబోతూ ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ముందుగానే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవాలి అని ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానితో పాటుగా ఈ సంవత్సరం నీట్ యూజీ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పీడిఎఫ్ రూపంలో రిలీజ్ చేశారు. ఈ రెండు నోటిఫికేషన్స్ ఒకసారి చూసినట్లయితే ఇది జనవరి 14వ తారీఖున రిలీజ్ అయినటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ ముఖ్యంగా ఆధార్ కార్డు గురించే ఎందుకు చెప్తున్నారంటే నీట్ యూజీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఏదో ఒక ఐడి ప్రూఫ్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఐడి ప్రూఫ్ కి తప్పనిసరిగా మొబైల్ నంబరు లింక్ అయి ఉండాలి. ఎందుకు ఇక్కడ ఆధార్ కార్డు గురించే వీళ్ళు చెప్తూ ఉన్నారంటే స్పెసిఫిక్ గా ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న స్టూడెంట్స్ లేదా కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఈ నీట్ యూజీ ఎగ్జామ్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏదో ఒక స్టూడెంట్ ఐడి కార్డుతో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఐడి కార్డుకి తప్పనిసరిగా మొబైల్ లింక్ అయి ఉండాలి. ఆ ఐడి ప్రూఫ్ మీద స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ ఉండాలి, నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పేరెంట్స్ నేమ్స్ ఉండాలి. ఇవన్నీ కలిపి ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా అవైలబుల్ గా ఉన్న కార్డు ఏంటి అంటే ఆధార్ కార్డు. అందుకనే ఇక్కడ ఆధార్ కార్డు గురించి స్పెసిఫిక్ గా చెప్తూ ఉన్నారు. అంతేకాదండి, ఈ సంవత్సరం ఈ ఐడి ప్రూఫ్స్ కింద అపార్ ఐడిని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. స్టూడెంట్స్ మీరు ఒకవేళ ఈ అపార్ ఐడి కూడా తీసుకుంటే దీన్ని కూడా మీరు యూజ్ చేసుకుని నీట్ యూజీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ అపార్ ఐడి మ్యాండేటరీనా, అంటే కంపల్సరీ తీసుకోవాలా అని. అంతేకాకుండా అపార్ ఐడిని తీసుకోవడానికి అసలు దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆధార్ కార్డ్ అయితే ఆల్రెడీ కలిగి ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే అపార్ ఐడి అయితే ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా పెద్దగా కష్టమేం లేదండి. ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు. అయితే చాలా మంది చెప్తూ ఉన్న విషయం ఏంటి అంటే అపార్ ఐడిని ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న స్టూడెంట్స్ అయితే మీరు చదివే కాలేజ్ దగ్గరకు వెళ్లి ఆ కాలేజ్ లో మీ పేరెంట్స్ యొక్క కన్సెంట్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చి అక్కడ మాత్రమే అపార్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. లేదా మీరు ఒకవేళ ఆన్లైన్ లో చేసుకోవాలి అంటే చేసుకునే విధానం కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను ప్రస్తావించడం లేదు, కానీ మీరు చేయవలసింది ఏంటి అంటే అపార్ ఐడి కావాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ ఆన్లైన్ పద్ధతిలో తీసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నించాలి. అది వీలు కాని పక్షంలో అప్పుడు ఆఫ్లైన్ పద్ధతిలో మీరు ప్రయత్నించుకుంటే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ అపార్ ఐడి అనేది కంపల్సరీగా తీసుకోవాలా అనే దానికి ఆన్సరు కంపల్సరీ కాదు. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికైతే లేదు. మీరు జస్ట్ ఆధార్ కార్డ్ యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో ఈ అపార్ ఐడి గురించి నేను పెద్దగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ అపార్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ కి ఈ అపార్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్డేట్స్ గురించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టాబ్లెట్ ఫార్మాట్ లో. ఈ ఆధార్ డీటెయిల్స్ ని ఎందుకు మీరు అప్డేట్ చేసుకోవాలి, ఏ డేటాని అప్డేట్ చేసుకోవాలి అనేది ముఖ్యంగా చెప్తూ ఉన్నారు. ఆధార్ కార్డ్ ని ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ మీరు అసలు లాగిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంటేనే అప్పుడు మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంతేకాదు ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఆ మొబైల్ కి ఓటీపీస్ వస్తూ ఉండాలి. లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుందా లేదనేది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ చిన్నప్పుడు తీయించుకున్నటువంటి ఫోటో కాని ఉంటే అది కాకుండా రీసెంట్ గా తీయించుకున్నటువంటి ఫోటోని మీరు అప్లోడ్ చేయించుకొని ఆ ఫోటో ఉన్నటువంటి ఆధార్ కార్డును మాత్రమే కలిగి ఉండాలి. ఇంకొక విషయము స్టూడెంట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఎలా అయితే ఉన్నాయో అదే మాదిరిగా ఖచ్చితంగా ఉండాలి. సో ఈ 4 పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఓటీపీ రాకపోతే న్యూ మొబైల్ నంబర్ ని లింక్ చేయించుకోండి. సెకండ్ది స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ రీసెంట్ గా తీయించుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ తీయించుకున్నారు అనుకోండి, దాదాపుగా అది సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అలా కాకుండా చిన్న వయసులో లేదా ఒక 5 ఇయర్స్ బ్యాక్ తీయించుకున్న ఫోటో అయితే ఖచ్చితంగా మీరు మార్చుకుంటే మంచిది. థర్డ్ వన్ వచ్చేసి స్టూడెంట్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ లో ఎలా ఉంటే అదే మాదిరిగా ఉండాలి ఖచ్చితంగా.
అంతేగాని ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. తర్వాత పేరెంట్స్ యొక్క నేమ్ కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మంచిది. అంటే పేరెంట్స్ నేమ్స్ గురించి అయితే వాళ్ళు ప్రస్తావించలేదు, కానీ మీరు చెక్ చేసుకుని సేమ్ ఉండేలాగా చూసుకుంటే బెటర్. అంతేకాకుండా ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి అడ్రస్ ను కూడా ఒకసారి చెక్ చేసుకొని అంతా ప్రాపర్ గా ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్స్ లో ఉన్నప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ కి కొద్దిమందికి వాళ్ళ ఆధార్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డ్స్ అయితే, ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే వాళ్ళ డిస్ట్రిక్ట్ వచ్చేసి కరీంనగర్ తీసుకున్నా కూడా స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనే ఉంచుకున్నారు. ఇంకా వాళ్ళు అప్డేట్ చేయించుకోలేదు. సో దయచేసి ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం మీరు ఏ స్టేట్ లో నివసిస్తూ ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్ లో నివసిస్తూ ఉన్నారు, దాని ప్రకారంగా మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. అర్థమైంది కదా? అంతేకాదండి, అసలు ఈ ఆధార్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్టూడెంట్ యొక్క ఐడి ప్రూఫ్ కోసం ఈ ఆధార్ కార్డుని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. నీట్ వాళ్ళు స్టూడెంట్ ఎగ్జామ్ హాల్ కి రీచ్ అయినప్పుడు అక్కడ స్టూడెంట్ యొక్క ఫేషియల్ రికగ్నిషన్ కూడా తీసుకుంటూ ఉన్నారు. అంటే స్టూడెంట్ యొక్క ఫోటో, ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి ఫోటో రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదన్న చూసి, రెండింటిలో కానీ ఏదైనా తేడాలు ఉంటే మాత్రం, ఒకవేళ రికగ్నైజ్ చేయకపోతే స్టూడెంట్ యొక్క ఫేస్, అప్పుడు ఆ స్టూడెంట్ ని ఎగ్జామ్ హాల్ కి అలో చేసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకనే రీసెంట్ గా తీయించుకున్న ఫొటోస్ మాత్రమే యూజ్ చేయాలి అని చెప్తున్నారు. అంతేకాదు, ఈ ఫోటోగ్రాఫ్ తీయించుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉండేలాగా చూడండి. అంతేకాని పింక్, బ్లూ, గ్రీన్ ఇలాంటి షేడ్స్ ఏది కూడా ఉండకూడదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ ని ప్రాపర్ గా అప్డేట్ చేయించుకోండి. ఈ ఆధార్ కార్డ్ అప్డేట్స్ చాలా చోట్ల ఆన్లైన్ సెంటర్స్ లో కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ చేయించుకున్నా పర్లేదు, కానీ జాగ్రత్తగా తప్పు లేకుండా చేయించుకుంటే మంచిది. ఎందుకంటే అప్డేట్ చేసుకోవడానికి సుమారుగా ఒక్కొక్కసారి 15 రోజుల నుండి 20 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ గురించి ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చేయించుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ టైం తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి దయచేసి మీరు వెంటనే ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ని మీరు అప్డేట్ చేయించుకోండి. అయితే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తూ ఉన్నాను. మీరు ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్, ఇక్కడ మీరు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే ఉన్నాయో అదే మాదిరిగా ఆధార్ కార్డ్ మీద ఉండేలాగా చూడమని చెప్పాను. ఎలా ఉంటే కరెక్ట్ అవుతుంది, ఎలా ఉంటే రాంగ్, ఈ రెండింటికి సంబంధించి నేను డిఫరెంట్ కేసెస్ మెన్షన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ కేసు తీసుకున్నట్లయితే, అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనండి ఇది. భానుప్రకాష్ కంటి అని రాశాను. ఇక్కడ కంటి అనేది ఇంటి పేరు అనుకోండి, భానుప్రకాష్ అనేది స్టూడెంట్ యొక్క నేమ్ అనుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంది, అలాగే ఇంటి పేరు చివరి ఉంది. ఇక్కడ భానుప్రకాష్ కంటి స్మాల్ లెటర్స్ లో ఉంది, అంటే స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. ఇక్కడ తీసుకున్నట్లయితే సేమ్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది ఆధార్ కార్డ్ మీద. ఇక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి పేరు ఈ రెండు పేర్లతో ఎలా ఉన్నా పర్లేదు, మ్యాచ్ అయితే చాలు. క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు లేదా స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, కానీ ఇంటి పేరు చివరే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అలా కాకుండా ఒకవేళ ఇంటి పేరు ముందుండి స్టూడెంట్ పేరు లాస్ట్ లో ఉంటే అప్పుడు అది రాంగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఇచ్చింది, ఇక్కడ ఇంటి పేరు చివరిచ్చాను, ఇక్కడ కూడా ఇంటి పేరు చివరే ఇచ్చాను, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇది కరెక్ట్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కంటి భానుప్రకాష్ అని రాశాను. ఇక్కడ కూడా సేమ్ అండి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. ఇంటి పేరు ముందుంది కాబట్టి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద కంటి అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి కరెక్ట్. ఇక్కడ మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద క్యాపిటల్ లెటర్స్ ఉండి ఒకవేళ ఆధార్ కార్డ్ మీద స్మాల్ లెటర్స్ ఉన్నప్పటికీ కూడా ఇది కూడా మీకు కరెక్టే ఎలా ఉన్నా కూడా, ఎందుకంటే ఇంటి పేరు ముందుగానే వచ్చింది కాబట్టి. థర్డ్ కేసు తీసుకున్నట్లయితే కే భానుప్రకాష్ అని ఉంది. ఇక్కడ మీకు కంటి భానుప్రకాష్ అంటే కే కి బదులుగా నేను ఫుల్ ఫామ్ రాశాను. ఇక్కడ కే ఉంటే కే తీసుకోవాలి, లేదంటే ఫుల్ ఫామ్ ఉంటే ఫుల్ ఫామ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ అని చెప్తాను. ఇలా ఉంటే రాంగ్. ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలి. ఎలా అప్డేట్ చేసుకోవాలి? 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద కే ఉంది కాబట్టి ఇప్పుడు కే మాత్రమే రాయించుకోవాలి ఆధార్ కార్డు మీద. అలాగే ఫోర్త్ కేసు తీసుకున్నట్లయితే కంటి భానుప్రకాష్ ఉంది. ఇక్కడ ఫుల్ నేమ్ ఇచ్చాను. అదే ఇక్కడ తీసుకున్నట్లయితే కే షార్ట్ కట్ లో ఉంది. అలాగే ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉన్నప్పటికీ కూడా కే మాత్రమే ఉంది కాబట్టి షార్ట్ కట్ ఫామ్ లో ఇది కూడా రాంగ్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఈ రెండు కేసెస్ కూడా రాంగ్ అండి, ఈ రెండు కేసెస్ మాత్రమే కరెక్ట్ అవుతాయి. అలాగే ఒకవేళ గాని ఈ కంటి తర్వాత భానుప్రకాష్ కలిపి ఉందనుకోండి, ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ స్పేసే లేదు, కలిపి భానుప్రకాష్ అని కలిసి ఉంది, ఇక్కడ వేరు వేరుగుంది అనుకోండి, అలా కూడా ఉండకూడదు. అంటే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. స్పేస్ గాని లేకపోతే ఇంటి పేరు ముందుండి తర్వాత పేరు ఉండటం, స్టూడెంట్ నేమ్ ఉండటం, ఇలాంటివి ఏది కూడా ఉండకూడదు. ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అండి, అంటే మీకు అర్థమవుతుందని ఇచ్చాను. సో మీ పేరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద పుట్టిన తేదీ ఎలా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అదే మాదిరిగా ఆధార్ కార్డు మీద ఉండేలాగా చూసుకోండి. ఎటువంటి తేడా కూడా ఉండకూడదు. క్లియర్?
నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే జనవరి 16వ తారీఖున రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకొని ఏ కోర్సెస్ లో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది, ఎలా కండక్ట్ చేయబోతూ ఉన్నారు ఈ ఎగ్జామ్ ని అనే దానికి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకొని మీరు ఏ కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది కోర్స్ నేమ్స్ ఇచ్చారు. ఇక్కడ బీడీఎస్ ఇవ్వటం మర్చిపోయారండి. అంటే కేవలము ఎంబీబీఎస్ఏ కాదు, ఎంబీబీఎస్ తో పాటుగా బీడీఎస్ ఉంది. అలాగే ఆయుష్ కోర్సెస్ లో కూడా మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. అలాగే కొన్ని కాలేజెస్ లో బీఎస్సీ నర్సింగ్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా నీట్ యూజీ స్కోర్ ని బేస్ చేసుకొని. కాబట్టి ఈ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అనుకున్నా కూడా మీరు నీట్ యూజీ 2025 ఎగ్జామ్ కి తప్పనిసరిగా అపీర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ని ఎలా కండక్ట్ చేయబోతున్నారు అనే దానికి చాలా మందికి కూడా డౌట్ ఉంది. ఎన్నో రకాలుగా మనకి సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇదే నోటిఫికేషన్ లో వెరీ క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ మాదిరిగా అయితే ఎగ్జామ్ జరిగిందో ఆఫ్లైన్ లో, అంటే పెన్ను పేపర్ యూజ్ చేసి ఓఎంఆర్ షీట్ మీద బబుల్ చేస్తూ ఎగ్జామినేషన్ ఎలాగైతే కండక్ట్ చేశారో 2024 వరకు, అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఉంటుంది. అది కూడా సింగిల్ డే, అంటే ఒక రోజు సింగిల్ షిఫ్ట్ ఒకసారి మాత్రమే కండక్ట్ చేస్తారు. అంటే చాలా చోట్ల రూమర్స్ వచ్చాయి, అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ ఇలా జరుగుతాయని, లేదా మెయిన్స్ అడ్వాన్స్డ్ లాగా జరుగుతాయని, లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని, డిఫరెంట్ షిఫ్ట్స్ లో కండక్ట్ చేస్తారని. ఇవన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్. సో దయచేసి ఇవేమీ మీరు పట్టించుకోవద్దండి. మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఏ నోటిఫికేషన్ వస్తే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకు కన్వే చేస్తూ ఉన్నారో అది మాత్రమే ఫైనల్. అర్థమైంది కదా? సో దీని గురించి పక్కా క్లారిటీ వచ్చింది. ఆల్రెడీ సిలబస్ గురించి కూడా మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చేసారు ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చూసుకున్నారు. 2024లో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ఈ సంవత్సరం కూడా ఉంచారు. ఒక్క టాపిక్ కూడా యాడ్ చేయటం గానీ డిలీట్ చేయటం గానీ జరగలేదు. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఈ సంవత్సరం కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే, పెన్ను పేపర్ యూస్ చేసి మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది కూడా ఒక రోజు ఒక షిఫ్ట్ లో మాత్రమే. అంటే మొత్తానికి కలిపి ఒకేసారి ఎగ్జామ్ పెడతారు అని అర్థం. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా వద్దండి. ప్రస్తుతం మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫిబ్రవరిలో మనకి నీట్ యూజీ ఎగ్జామ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మీరు ఆధార్ కార్డ్ని తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది తప్పనిసరిగా ఓటీపీ వస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళగలిగేది. కాబట్టి చాలా మంది 2024లో ఈ ఓటీపీలు రాక అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి లేట్ అయిపోయి వాళ్ళు అప్లై చేయలేకపోయారు. తర్వాత డేట్స్ ఎక్స్టెండ్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఈ సంవత్సరం రిపీట్ అవ్వకూడదు, స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు అని ముందుగానే చెప్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ సంవత్సరం ముందుగానే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ విషయాలు లేటుగా తెలియజేస్తూ ఉన్నందుకు సారీ అండి. పర్సనల్ వర్క్ ఉండి నేను వెంటనే మీకు ఈ వీడియోను ప్రొవైడ్ చేయలేకపోయాను. కాబట్టి దయచేసి ఇప్పుడైనా మీరు తప్పనిసరిగా ఈ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ డైలీ చూసుకుంటూ ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా చదివి అర్థం చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి. విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.